అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన కథ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు హాల్లో తన వీల్చైర్ని అటు ఇటు జరుపుతూ ద్వారం వైపే చూస్తూ ఉంది తులసమ్మ గారు. ఈలోపు కొడుకు పవన్ లోపల నుంచి వస్తూ, అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా, టీ తాగారా అని అడిగాడు. లేదురా పవన్, లక్ష్మమ్మ ఇంకా రాలేదురా అని అన్నది. ఏంటి, లక్ష్మక్క రాలేదా? ఎంత టైం అయ్యింది? ఎప్పుడు దాకా రాకపోవడం ఏంటమ్మా అని అన్నాడు. ఓ మై గాడ్, నాకు కూడా హెడేక్గా ఉందమ్మా. రాత్రి కాస్త పని ఎక్కువగా ఉంది. పని అయ్యేటప్పటికి లేట్ అయ్యింది కూడా. లక్ష్మకు వచ్చుంటే కాస్త స్ట్రాంగ్గా కాఫీ పెట్టమని చెప్పాలి అనుకున్నా. అబ్బా ఎంత పని చేసింది అన్నాడు పవన్ నిరుత్సాహంగా. ఈ మధ్య కాస్త లేటుగా వస్తుందిరా, ఏమైందో ఏంటో, రావడం మాత్రం మానదులే, వస్తుంది, కాస్త వెయిట్ చేయి అన్నది తులసమ్మ. ఈలోపు కోడల సౌమ్య కూడా బయటికి వచ్చింది. నమస్తే అత్తయ్య, ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏమీ లేదు, లక్ష్మకి ఇంకా రాలేదు. నాకేమో హెడేక్గా ఉంది, కాఫీ కాస్త కలుపుతావా అన్నాడు పవన్. నేను కాఫీ కలిపితే నీ హెడేక్ డబుల్ అవుతుంది పవన్, తప్ప తగ్గేదేమీ ఉండదు. ఆ మాటలు విన్న తులసమ్మ చాలా బాధపడింది. తులసమ్మకి ఎంతో చక్కగా వంట చేయడం వచ్చు, కానీ భర్త ఉన్నప్పుడు కారులో వెళ్తున్నప్పుడు 5 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయ్యింది. భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తులసమ్మ వీల్చైర్కే అంకితమైపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ లక్ష్మమ్మ అప్పటి నుంచి తనకు తోడుగా ఇంటి పని మనిషిగా ఉంటుంది. ఎప్పుడూ కూడా రాకుండా ఉండదు, కానీ ఈ మధ్య కాస్త లేటుగా వస్తుంది అంటూ ఆలోచించేలోపే అమ్మగారు అంటూ వచ్చింది లక్ష్మమ్మ. అమ్మయ్య, లక్ష్మక్క వచ్చిందమ్మా అన్నాడు పవన్. ఏమిటే లక్ష్మి, ఇంత లేట్ అయిపోయావు? ఎక్కడికి వెళ్ళావు? చెప్పాలిగా, నీకోసం ఇక్కడ 3 ప్రాణాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. కాస్త కాఫీ పెట్టవే, వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం. పాపం పవన్కి తలనొప్పిగా ఉందంట అనగానే, అయ్యో బాబూ, చిటికలో తీసుకువస్తా ఉండండి అంటూ వంటింటికి వెళ్ళి ముగ్గురికి కాఫీ కలిపి తీసుకువచ్చింది. లక్ష్మక్క నువ్వు కూడా తాగు అన్నాడు పవన్. నాకు వద్దులే బాబు, నేను ఇప్పుడే రేత్రి చెద్దన్నం ఉంటే తిని వచ్చాను, సాయంత్రం తాగుతాలే అన్నది లక్ష్మమ్మ. అబ్బా లక్ష్మి, నీకు ఎన్నిసార్లు చెప్పానే అలా రాత్రులున్న అన్నం తినొద్దని. ఇక్కడికి వచ్చి మాకు టిఫిన్ చేస్తావుగా, అందులోనే కొంచెం తినొచ్చుగా, చెబితే వినువు. ఏదో ఇంత పని చేస్తావు, ఒక్క ముద్ద తినడానికి ఏమైంది, కూడా బాక్స్ కూడా తెచ్చుకుంటావు, పెద్ద ఆఫీసర్ అమ్మలాగా అంటూ తులసమ్మ చిరాగ్గా లక్ష్మిపై ప్రేమను కురిపించింది. అదేం లేదమ్మా, ఉండండి, పని చేసేసి వచ్చి అప్పుడు మీతో ముచ్చట్లు పెడతాను అంటూ బాధ్యతగా వెళ్ళి వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టి ఇల్లు శుభ్రం చేసి వంటగదిలో ఉన్న రాత్రి సామాన్లు కడిగేసి పలహారాలు అందించి కూరలు తరిమి అన్నానికి రైసు కాస్త నానబెట్టి బట్టలను మిషన్లో వేసి ఆన్ చేసి ఇల్లంతా అరగంటలో అద్దంలా చేసేసింది. పవన్ అమ్మయ్య, లక్ష్మక్క ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఎక్కడ కంప అక్కడే, ఎక్కడ చెత్త అక్కడే, నిజానికి నువ్వు వచ్చాకే మనశ్శాంతిగా ఉంది అన్నాడు పవన్. పవన్ అతని భార్య సౌమ్య ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉంటారు, ఎప్పుడూ బిజీగానే ఉంటారు. తులసమ్మకి ఏమీ ఊసిపోదు, హాల్లో టీవీ చూస్తూ ఉంటారు. లక్ష్మమ్మ పనిచేస్తూ ప్రపంచంలో జరిగిన విషయాలన్నీ తనకు తెలిసింది తెలియంది చెబుతూ తులసమ్మ గారికి కాస్త ఊరటనిస్తూ ఉంటుంది. వంట చేస్తూనే మిషన్లో బట్టలన్నీ తీసి ఆరబెట్టి వంట చేసిన గిన్నెలన్నీ కడిగేసి ముగ్గురికి వడ్డించేసి పెట్టింది లక్ష్మమ్మ. తింటూ, లక్ష్మక్క, పూర్వం రాజులు వంటలు చేసే వాళ్ళకి నచ్చితే రాజ్యాలు రాసిచ్చేసేవారట, నువ్వు గనక ఆ టైంలో ఉండి ఉంటే నీకు ఎన్ని రాజ్యాలు వచ్చేవో అన్నది సౌమ్య నవ్వుతూ. పొండమ్మా, మీరు కాబట్టి నన్ను పనిలో పెట్టుకున్నారు, నాలాంటి దానికి ఎవరు పనిస్తారు అన్నది లక్ష్మమ్మ. ఆ మాటకి తులసమ్మ, అంత మాట అంటావేమిటే, నీలాంటి పనమ్మాయి దొరకటం నిజంగా నా అదృష్టం, నీవు రాని రోజు నాకు ఏదో వెలితిగా ఉంటుందే లక్ష్మి అన్నది. అదంతా మీ అభిమానమమ్మా. వాళ్ళకి అన్నం పెట్టేసి ఆ గిన్నెలన్నీ తీసి వంటగదిలో పడేసి, లక్ష్మి నువ్వు కూడా కాస్త తిను, ప్లేట్లో అన్నం పెట్టుకునిరా అన్నది. నేను బాక్స్ తెచ్చుకున్నాను అనగానే, ఏం తెచ్చావు లక్ష్మక్క అన్నాడు పవన్. బీరకాయ పచ్చడి బాబు. పచ్చడి తెచ్చుకున్నావా? అబ్బా బీరకాయ పచ్చడి. అక్క రేపు వచ్చేటప్పుడు 2 బీరకాయలు తీసుకురా అన్నాడు
పోనీ హాల్లోనైనా కూర్చొని తినవే అన్నది తులసమ్మ. లేదమ్మా, నేను అక్కడే తింటాను, నాకు అక్కడే ప్రశాంతంగా ఉంటుంది అంటూ పెరడు వైపున మెట్లపైన కూర్చొని ఆ బాక్స్ ఓపెన్ చేసుకొని తింటుంది. ఈలోపు పవన్, సౌమ్య ఇద్దరు వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇక తులసమ్మ పక్కన కూర్చొని ముచ్చట్లు చెప్తూ ఉన్న లక్ష్మమ్మకు ఉన్నట్టుండి కడుపులో వికారం, కళ్ళు తిరిగినట్లు అనిపించి పెరడు వైపు వెళ్ళి తిన్నది అంతా వాంతి చేసుకుంది. మొత్తం అంతా కడిగేసి వచ్చి అమ్మయ్య అంటూ తులసమ్మ పక్కన కూర్చొని తోటకూర కాడలా వాడిపోతుంది. ఏమైందే, ఎందుకు అలా అయిపోతున్నావు, ఏమైంది చెప్పు, ఒంట్లో బాలేదా అని అడిగింది తులసమ్మ కంగారుగా. అవునమ్మా, ఈ మధ్య అస్సలు ఒంట్లో బాగోటం లేదు, తల తిరగడం, నీరసం అన్నది, అరగకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది కాస్త నీరసంగా. అయ్యో, హాస్పిటల్కి వెళ్ళకపోయావే, డబ్బులేమైనా కావాలా అని తులసమ్మ అనగానే, వద్దమ్మా, మొన్ననే కదా నీరసంగా ఉందని గవర్నమెంట్ వారి హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు టెస్టులు అవి చేసి ఈ మందులు వాడమని ఇచ్చారు, అవి వేసుకుంటున్నా. అప్పుడప్పుడు లేవడానికి కూడా చేత కావటం లేదు, అందుకే మీ ఇంటికి లేటుగా వస్తున్నా. లక్ష్మమ్మకి ఎవ్వరూ లేరు. పెళ్ళైన 4 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. ఊరి చివర గుడిసెల్లో తాను ఒక గుడిసెలో ఉంటుంది. పని చేసుకుంటూ వచ్చిన డబ్బులు దాచుకుంటూ తాను ఉన్న బస్తీలో చిన్నపిల్లలకి వీలైనంత సహాయం చేస్తూ ఎంతో చలాకీగా నవ్వుతూ ఎప్పుడు ఇతరులను నవ్విస్తూ ఉంటుంది లక్ష్మమ్మ. ఇక సాయంత్రం అయ్యాక కాఫీ పెట్టేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి కాఫీలోకి కాస్త పకోడీ కూడా చేసి ఇచ్చి రాత్రికి చపాతీలోకి పప్పు చేసి పెట్టి చపాతీ ముద్దను కూడా కలిపేసి, అమ్మ నేను వెళ్ళొస్తా అని అన్నీ రెడీ చేసేసా అంటూ తన మధ్యాహ్నం తెచ్చుకున్న బాక్స్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది లక్ష్మమ్మ. తులసమ్మ ఆమెనే చూస్తూ ఉండిపోయింది. ఏమైందమ్మా అని అడిగాడు పవన్. లక్ష్మమ్మకి ఒంట్లో బాగోలేకపోయినా నా కోసమే వస్తుందిరా, తన పరిస్థితి ఇది అని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు, ఎలా బతుకుతుందో పిచ్చిది అంటూ లక్ష్మమ్మపై ప్రేమను చూపింది తులసమ్మ. ఇక ఓ రోజు సమయం 10 అయినా లక్ష్మమ్మ రాలేదు. ఏమైందమ్మా, లక్ష్మక్క రాలేదు ఈ రోజుకి, ఏదో ఒకటి నేను చేస్తాలే, మొన్న ఒంట్లో బాగాలేదందగా, బహుశా బాగాలేదేమో అంటూ పవన్, సౌమ్య కలిసి ఏదోలా ఇంటి పనిని చేశారు. సౌమ్య, నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, ఫుడ్ ఆర్డర్ చేస్తాలే, ఈ రోజుకి ఆ ఫుడ్ తిందాం అనగానే, మనమైతే తింటాం పవన్, అత్తయ్య తినరుగా, అత్తయ్య కోసమైనా వండాలి ఏదో ఒకటి అన్నది సౌమ్య. సరే, అమ్మ కోసం నేను వంట చేస్తాలే, నువ్వు టెన్షన్ పడకు అంటూ వాళ్ళిద్దరికీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. ఆన్లైన్లో ఇచ్చిందే మొదలు 15 గంటలో వాళ్ళ ఫుడ్ వాళ్ళకి వచ్చేసింది. ఈలోపు తులసమ్మ కూడా పవన్ వంట రెడీ చేశాడు. పాపం తులసమ్మ కొడుకు కోడలి ఏమీ అనలేక ఇష్టంగానే కాస్త 2 ముద్దలు తినేసి ప్లేటు పక్కన పెట్టేశారు. అది చూసిన పవన్కి కాస్త ఇబ్బందిగా అనిపించింది, బాధగా కూడా అనిపించింది. ఇక తర్వాత రోజు కూడా లక్ష్మమ్మ రాలేదు. ఏమై ఉంటాదో, లక్ష్మి ఎందుకు రాలేదో అంటూ తులసమ్మ కంగారు పడింది. అయితే పవన్, సరే నేను అటుగా వెళ్ళి ఎవరైనా పనికి దొరుకుతారేమో ఈ రోజుకి తీసుకొస్తాలే, లక్ష్మక్క ఊరెళ్ళి ఉంటుందిలే, వచ్చాక మరలా వస్తుందిలే అన్నాడు. కాదురా, లక్ష్మి రాకపోతే ఏదోలా ఉంది, అది చేసినట్లు ఎవ్వరూ చేయలేరురా, ఏమైందో ఒక్కసారి వాళ్ళ బస్తీ వైపు వెళ్ళి చూడొచ్చు కదరా అన్నది తులసమ్మ. అమ్మా, మరీ నీకు చాదస్తం ఎక్కువైపోతుంది, నేను అంత దూరం వెళ్ళలేను, వస్తుందిలే, చుట్టాలింటికి వెళ్ళిందేమో బహుశా అంటూ వీధి చివరకు వెళ్ళి ఒక ఆమెను పనికి కుదిరితే తీసుకువచ్చాడు. ఆమె వచ్చి చేతికి అందిన పని చేసేసి నచ్చినట్లు వండేసి 2 గంటలకే వెళ్ళిపోయింది. తిరిగి అది నోట్లో పెట్టుకుంటే ఎవ్వరికీ నచ్చలేదు. పని కూడా ఏదో చేసిందంటే చేసింది. ఇక తింటున్నప్పుడు తులసమ్మ అంటూనే ఉంది, ఒక్కసారి ఆ బస్తీ వైపు వెళ్ళి చూసిరారా అన్నది మరలా తులసమ్మ. సరే, తల్లిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం ఇష్టం లేక, సరేనమ్మా నేను చూసి వస్తాలే అంటూ తులసమ్మని ఓదార్చాడు పవన్. అడ్రస్ పట్టుకొని పవన్ వెళ్ళాడు. చాలా దూరం. లక్ష్మక్క రోజు ఎలా నడిచి వస్తుందో ఏంటో, బండిపై వచ్చే నాకే చిరాకు వస్తుందో అనుకుంటూ వెళ్ళాడు. లక్ష్మమ్మ గుడిసె వద్దకు వెళ్ళి లక్ష్మక్క అంటూ పిలుస్తున్నాడు బయట నుండి. ఎవరు అంటూ నీరసంగా బయటికి వచ్చింది లక్ష్మమ్మ. ఏం లక్ష్మక్క రాలేదు, ఏమైంది అన్నాడు పవన్.
బాబూ, నాకు ఒంట్లో బాలేదు, రావడానికి చేత కావటం లేదు. ఎవరినైనా పనికి పెట్టుకోండి బాబూ, నేను రాలేను అన్నది లక్ష్మమ్మ. అయ్యో లక్ష్మక్క, పని సంగతి తర్వాత. ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది? హాస్పిటల్కి వెళ్ళావా? ఏమన్నారు అని అడిగాడు ప్రేమగా పవన్. అది బాబు, వెళ్ళడానికి నా దగ్గర పైసలు లేవు, వెళ్ళే ఓపిక లేదు. అప్పుడు మందులు ఇచ్చారు, ఆ మందులే ఉన్నాయి, అవే వేసుకుంటున్నా, కానీ తగ్గటం లేదు అన్నది లక్ష్మమ్మ. సరే లక్ష్మక్క, ముందు ఇంటికి రా, తర్వాత చూద్దాం మిగతాదంతా అన్నాడు. రాను బాబు, పని చేయలేనుగా, అనవసరంగా మీకు ఇబ్బంది పెట్టలేను, పని చేయకుండా పైసలు తీసుకోలేను అన్నది లక్ష్మమ్మ. అయ్యో లక్ష్మక్క, నీ పని నువ్వును, తర్వాత అదంతా, ముందు నీకు తగ్గాలిగా, ముందు నాతో రా, ఏం మాట్లాడుకు అంటూ కాస్త అధికారంతో గట్టిగానే మాట్లాడాడు. ఇక చేసిందేమీ లేక లక్ష్మమ్మ కవర్లో ఓ 2 చీరలు పెట్టుకొని పవన్ వెంట వెళ్ళింది. వెళ్తూ హోటల్లో ఫుడ్ కూడా ప్యాక్ చేయించుకున్నాయి. పాలు పళ్ళు అన్నీ కొని పట్టుకొని వెళ్ళాడు. లక్ష్మమ్మను చూడగానే తులసమ్మ, ఏమైంది లక్ష్మి, అలా అయిపోయావు, ఒంట్లో బాలేదా అని అడిగింది. అవునమ్మా, ఆ గుడిసెలో మూలన పడి ఉంది, ఎంత నీరసంగా ఉందో. ఈ సమయంలో కూడా తనకి మనం గుర్తు రాలేదు. ఏదైతే తీసుకొచ్చాను, కష్టపడకుండా పైసలు తీసుకోదంట, పైసలు తీసుకోనని చెప్తుంది. నాకు కోపం వచ్చింది, గట్టిగా దెబ్బలాడి తీసుకువచ్చాను. నిన్న తులసమ్మ వెళ్ళి చూడమంటే పని మనిషిపై అంత ప్రేమేంటమ్మా అన్న పవన్ తనకి తెలియకుండానే ఒక తోబొట్టులాగా లక్ష్మమ్మపై కొడుకు చూపుతున్న ప్రేమకి తులసమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఆ పాలు కాసిన్ని ఇవ్వు సౌమ్య, ముందు నీరసపడిపోయింది అంటూ తన భార్యకి తెచ్చిన పాలు పళ్ళు భోజనం ప్యాకెట్లు ఇచ్చాడు. లక్ష్మమ్మకి కాసన్ని పాలిచ్చి పళ్ళు తినిపించి మందులు వేసి పడుకోబెట్టారు. ఇక తర్వాత రోజు తనకు తెలిసిన హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్లు చేయించారు. రిపోర్ట్స్లో బాధాకరమైన విషయాలు తెలిసాయి. డాక్టరు పవన్ని పిలిచి ఆమెకు క్యాన్సర్ అని చెప్పాడు. డాక్టర్, ఆమెకి క్యాన్సరా? ఎలా మరి అనగానే, కంగారు పడే పని లేదు, సర్జరీ చేసి ఆమెను తిరిగి మామూలు మనిషి చేయొచ్చు. సాధారణంగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ అన్నీ సమకూర్చి అందరికీ అన్నీ తానే ఉంటారు, కానీ తన కోసం మాత్రం తాను ఆలోచించుకోరు ఏ మహిళ కూడా. ఇలా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు క్యాన్సర్కి గురవుతూ ఉంటారు. ఎక్కువ మహిళలకి క్యాన్సర్ రావడానికి కారణం ఆహారపు అలవాట్లే. అదేవిధంగా వారిపై వారికి శ్రద్ధ లేకపోవడం వలన ఈ రోజుల్లో మరీ ఇది ఎక్కువైపోయింది పవన్. ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా మహిళల్లో మాత్రం మార్పు రావటం లేదు. రోజుకి వాళ్ళకి కుటుంబపరమైన ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి, మానసిక ఆందోళన చెందుతున్నారు. ఎంత పని చేసినా ఇంట్లో మాత్రం అందరూ తన వాళ్ళే అనుకుంటున్నా తాను మాత్రం ఎప్పుడూ ఒంటరిగానే ఉండిపోతుంది. ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆరోగ్యంపై పడుతున్నాయి. సరే పవన్, ఆమెకి ప్రభుత్వం నుండి కూడా ఆర్థిక సాయం వస్తుంది, మిగతాది నువ్వు ఎప్పుడు అరేంజ్ చేసుకుంటే అప్పుడు చెప్తే లక్ష్మమ్మకు సర్జరీ చేద్దాం అన్నాడు డాక్టర్. వెంటనే పవన్, సార్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి, డబ్బుకి ఏమీ ఇబ్బంది లేదు అన్నాడు పవన్. ఈ విషయం తెలిసి తులసమ్మ సౌమ్య కూడా హాస్పిటల్కి వచ్చారు. తులసమ్మ అయితే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం తన భర్త చనిపోయినప్పుడు ఎంత దుఃఖించిందో అంతకు ఎక్కువ దుఃఖంలో మునిగిపోయింది. పవన్ ఓదార్చాడు. తల్లి ఆనందం కోసం తల్లిని అంతలా చూసుకున్నందుకు లక్ష్మమ్మని ఒక సోదరిలా భావించాడు. దగ్గరుండి సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేశాడు. సర్జరీ సక్సెస్ అవుతుందా లేదా అనే టెన్షన్గా ఎప్పుడూ మొక్కని దేవుడికి కూడా మొక్కాడు. అందరూ టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. ఎవరో తెలిసిన వాళ్ళు అటుగా వచ్చి తులసమ్మను పలకరించారు. ఏమైందమ్మా, ఇక్కడేం చేస్తున్నారు, ఎవరికి ఒంట్లో బాలేదు అని అడిగారు వచ్చిన వాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉండగా ఈలోపు డాక్టర్ సర్జరీ రూమ్ నుంచి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, లక్ష్మమ్మకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఇక్కడ మా మనిషికి సర్జరీ జరిగిందండి అన్నాడు పవన్. అలా మంచితనంతో లక్ష్మమ్మ పని మనిషి కాస్త ఇంటి మనిషి అయిపోయింది. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పాదాభివందనాలు.